అండి, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈ మన రెసిపీ వచ్చేసి ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి అండి. మరి పొట్లకాయ పెరుగు పచ్చడిని నేను ఎలా చేస్తాను, ఏమేమి చేస్తాను వీడియోకి వెళ్ళైతే చూద్దాం పదండి. మన పొట్లకాయ పెరుగు పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. నేను ఒక పొట్లకాయ తీసుకున్నానండి, పెద్దగా ఉంటే 2 చేసి పెట్టినాను. ఒక పొట్లకాయ, కావాల్సినంత కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ఆవాలు, ఉప్పు, కొద్దిగా ఎల్లిపాయలండి పొట్టు తీసి పెట్టిన, పోపు దినుసులు, కావాల్సిన పెరుగు అండి. ఇది 1/2 లీటర్ నేను తోడేసి పెట్టిన. కావాల్సిన పెరుగు, ఉల్లిగడ్డలండి పొట్టు తీసి పెట్టిన, కోసి పెడతాను. ఒక టమాటా, కొద్దిగా అల్లం. ఇంత అయితే వేయనండి నేను, కొద్దిగా అల్లము, కావాల్సినంత ఆయిల్ అండి, మన తాలింపు కావాల్సినంత ఆయిల్. ఇవేనండి మన పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇదంతా నేను ఇదంతా గీరి పెట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెడతానండి. మళ్ళీ ఉల్లిగడ్డ ముక్కలు కూడా ముక్కలు చేసి పెడతాను. టమాటా కట్ చేస్తాను. అల్లము, కొత్తిమీర అవన్నీ మిక్సీ పట్టి పెడతానండి. పచ్చిమిర్చి అవెల్లా. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టినానండి పొట్లకాయ. ఇది నీళ్ళు వేసి కొద్దిగా ఉడికిస్తానండి నేను. ఈ పచ్చిమిర్చి, అల్లము, ఎల్లిపాయలు అవి నేను మిక్సీ పట్టి పెడతాను. ఇవి అండి కొంచెం దోరగా వేయించి పొడి చేసి పెడతానండి. మరి ఇప్పుడైతే వాటర్ వేసి కొద్దిగా దీనిలో ఉడకబెట్టుకుందాము. లోపల ఉండేదండి నేను అంతా తీసానండి నీట్గా. ఈ విధంగా ఇవి విత్తనాలు అయితే ఉన్నాయండి, నేను తీసేసినాను నీట్గా. కడిగి పెట్టాను. నీళ్ళు వేసి కొద్దిగా ఉడకబెడతానండి దీన్ని. స్టవ్ ఆన్ చేస్తున్నాను. కొద్దిగా ఆగాలండి, దూరంగా వేయించుతాను నేను. ఇప్పట్లాడితే సరిపోతుందండి, ఎక్కువ వేయగాల్సిన పని లేదు. చాలా బాగుంటుందండి ఇది పొట్లకాయ పచ్చడి. చిన్న మంట మీద కొద్దిగా దూరంగా వేయించుతానండి ఇవి. మీరు జీలకర్ర ఉంటే కూడా జీలకర్ర వేసుకోవచ్చు అండి. క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మన రుచికి తగ్గట్టు ఏమైనా వేసుకోవచ్చు. పెరుగు పచ్చడి కదా. దూరం అయితే బాగా వేగినాయండి ఆవాలు, నేను తీస్తున్నాను. మరీ ఎక్కువ వేగితే మరి మాడవాసన వస్తుంది. మరి పచ్చి వేస్తే కూడా ఆవాలు ఫ్లేవర్ అనేది బాగుండదండి. అందుకే నేను ఈ విధంగా దూరగా వేయించి పొడి తీస్తున్నానండి నేను. వాటర్ వేస్తున్నానండి. ఇవి కొద్దిగా ఉడికించుకుందాము. చాలా మంది పచ్చి వేసుకుంటారండి, కానీ ఇట్లా ఉడికిచ్చి వేసుకుంటే చాలా బాగుంటుందండి పొట్లకాయ పచ్చడి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను. ఒక 5 నిమిషాలండి దీంట్లో ఉడికిచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికిచ్చి తర్వాత ప్రాసెస్ చూద్దాము. పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి మిక్సీ పడతానండి నేను ఇట్లా. మీరు పెరుగుకి తగ్గట్టు వేసుకోండి. కారం ఎట్లా ఉంటాయో నాకు తెలియదు కదా. మీరు కొద్దిగా తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న మందిని బట్టి. కాబట్టి మీరు చూసి తీసుకోండి. అది పొట్టు తీసిన ఎల్లిపాయలు వేస్తున్నాను. కొద్దిగా అల్లం వేస్తున్నానండి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇదంతా మిక్సీ పడతానండి నేను. ఇది కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు, ఒక టమాటో కూడా కట్ చేసి పెట్టాను. మరి ఇదైతే మిక్సీ పట్టుకొస్తాను ఇప్పుడు. ఇవైతే బాగా ఉడికినాయండి, నేను తీసేస్తున్నాను. తీసి
వేరే ప్లేట్లో తీస్తున్నానండి. బాగా మెత్తగా ఉడికినాయండి, చాలా బాగా మెత్తగా ఉడికినాయి. తీస్తున్నాను నేను. ఆయిల్ అయితే వేస్తున్నాను. నాలుగైతే వేసానండి. మన హాఫ్ లీటరే కదా, సరిపోతుంది 4 గంటలు. ఇది కచ్చాపచ్చాగా మనము మిక్సీ పట్టినా కదా నేను. ఇదైతే దీన్ని ఆయిల్లో ఫ్రై చేస్తానండి. ఇప్పుడు నేను ఆయిల్లో ఫ్రై చేస్తాను. పోపు దినుసులు వేస్తున్నానండి. కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను, ఒక రెమ్మ. అది బాగా పోపు బాగా ఎర్రగా కావాలండి. చాలా బాగుంటుందండి. సమ్మర్ స్టార్ట్ అయింది కదంగా, ఇలా పెరుగు పచ్చళ్ళు, పెరుగు రసాలు, వంకాయ పులుసు, మజ్జిగ పులుసు ఇలాంటివే కదండి ఇప్పుడు మనం సమ్మర్లో తినాల్సింది. గట్టిపప్పులు అవి ఇవి పోవు కదా. చాలా సలువ అండి. ఇట్లా ఈ విధంగా పొట్లకాయ కూడా సలువ కదా. చాలా బాగుంటుంది పెరుగు పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి. నేను ఇది మిక్సీ పట్టి పెట్టినా కదా, ఇది వేస్తున్నాను ఇప్పుడు. మీరు చూసి మీ పచ్చడిని బట్టి చూసి కారం పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం లేవని కొద్దిగా ఎక్కువనే వేసాను. హాఫ్ లీటర్కి సరిపోతుందండి, ఇదేం ఎక్కువ ఏం కాదు. పచ్చిమిర్చి కూడా అన్నీ కొద్ది కొద్దిగానే వేసినాం కదా, సరిపోతుంది. పచ్చిమిర్చి కారం లేవు కాబట్టి కారము అన్నీ బాగా కరెక్ట్గానే వేసానండి నేను. కొలతలు కూడా హాఫ్ లీటర్కే చెప్పాను నేను, కొలతలు కూడా అన్నీ. ఇదైతే బాగా పచ్చివాసన అయితే పోయిందండి. నేను పొట్లకాయ ముక్కలు వేస్తున్నాను దీంట్లో. ఇవి బాగా నూనెలో బాగా ఫ్రై కావాలండి పొట్లకాయ ముక్కలు. కొద్దిగా అయితే పసుపు వేస్తున్నాను, కొద్దిగానే వేస్తున్నాను పసుపు. ఉప్పు అయితే అప్పుడు వేసినాం కదా, ఇప్పుడు అవసరం లేదు. పెరుగులో వేసుకోవాలంగా, దీంట్లోకి అయితే ఇంకా అవసరం లేదు ఉప్పు. ఇది ఒక 5 నిమిషాలు మూత పెడతాను. మూత అయితే పెడుతున్నానండి. పచ్చిమిర్చి అవి పొట్లకాయలు బాగా ఆయిల్లో మగ్గితే పెరుగు పచ్చడి అని చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెడుతున్నాను. బాగా అయితే ఆయిల్లో మగ్గినాయండి పొట్లకాయ ముక్కలు. ఇంకొక 5 నిమిషాలు అయితే మగ్గిస్తాను. ఇంకొక 5 నిమిషాలు అయితే పడుతుందండి, ఆయిల్ ఉంది కదా. ఇంకా మూత పెడుతున్నాను. ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు కూడా కాదులే. ఈలోపు మనం పెరుగు చూద్దామండి. పెరుగు అయితే బాగా ఇట్లా కుంకలు లేకుండా చిలికి పెట్టినానండి బాగా. ఇందులో నేను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. ఇట్లా సన్నగా పొడుగా తరిగి పెట్టాను. ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. మీ ఇష్టం అండి, టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ ముక్కలు ఎన్ని వేసుకున్నా చాలా బాగుంటుంది. పెరుగులోకి ఉల్లిగడ్డలో మెయిన్ కదా ఆనియన్స్. టమాటా ముక్కలు కూడా వేస్తున్నానండి, కట్ చేసి పెట్టినా కదా. మనం ఆవపిండి దంచి పెట్టుకున్నాం కదండి, నూరి పెట్టినాను నేను, అదైతే వేస్తాను. కొద్దిగా ఆవపిండి అయితే వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఆవపిండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పెరుగు పచ్చళ్ళలో. పొట్లకాయ కదా, చాలా బాగుంటుంది. ఇంకొద్దిగా వేస్తానండి, చూసి వేసుకోవాలండి ఏదైనా కూడా.
కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. మీరు జీలకర్ర ఉంటే కూడా జీలకర్ర వేయించి వేసుకోవచ్చండి, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర వేస్తున్నాను. బాగా మగ్గినాయండి పొట్లకాయ ముక్కలు. దించుతున్నానండి నేను. స్టవ్ బంద్ చేసినాను. ఇవి పొట్లకాయ ముక్కలు అండి, మీ ఇష్టం, ఇట్లనే వేసుకుంటామంటే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం స్మాష్ చేసి వేస్తానండి. పంటికి తగిలితే కూడా బాగుంటుంది, కానీ మీరు ఇలాగా వేసుకొని ఇట్లనే వేసుకోవచ్చు అంటే కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే కొంచెము కచ్చా పచ్చాగా స్మాష్ చేస్తున్నాను. ఇలా కచ్చా పచ్చాగా అయితే దంచానండి. నేను పెరుగులో వేస్తున్నాను. ఇప్పుడు అంతా పెరుగులో మనం కలిపేస్తాను. ఇంతవరకు మనం పెరుగులో ఉప్పు అయితే వేయలేదండి, నేను ఉప్పు వేస్తున్నాను. వావ్, సూపర్గా ఉందండి పొట్లకాయ పెరుగు పచ్చడి. ఉప్పు అయితే వేస్తున్నానండి. పొట్లకాయలు వేసినాం కదా, పెరుగులో అయితే వేయలేదు. పెరుగులో వేసాను 2. కొద్దిగా నీళ్ళు అయితే వేస్తానండి, వాటర్ వేస్తాను. కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను, మరీ ఎక్కువ గట్టిగా ఉంది కదా. ఇంకొద్దిగా వేస్తున్నానండి. వావ్, సూపర్ ఉందండి పొట్లకాయ పెరుగు పచ్చడి. ఉప్పు చూసుకుందామండి. ఇప్పుడు ఉప్పు అయితే నేను చూస్తాను. ఉప్పు అయితే కొంచెం వేస్తున్నానండి, కొంచెం తప్పగా ఉంది. అయిపోయిందండి మన పొట్లకాయ పెరుగు పచ్చడి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.